10th క్లాస్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ 1 to 5 పేరాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మనకు ప్రోజ్ లెసన్ నుండి వస్తాయి. 2 WH క్వశ్చన్స్ మరియు 3 మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. దీనికి 10 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 6 to 10 ఇందులో పోయం వస్తుంది. దీనికి 2 WH క్వశ్చన్స్ 3 MCQs ఉంటాయి. దీనికి మొత్తం 5 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 11 to 15 ఇందులో మనకి ఒక ప్యాసేజ్ అనేది ఇస్తారు. ఇది మనకి సప్లిమెంటరీ రీడర్ నుంచి రాబడుతుంది. ఇందులో మనకి 5 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. దీనికి మనకి 5 మార్క్స్ అనేది ఇస్తారు. క్వశ్చన్ నెంబర్ 36 టేబుల్ ఫామ్ కానీ పై చార్ట్ కానీ బార్ చార్ట్ కానీ టీ డయాగ్రామ్ కానీ ఇస్తారు. 2 WH క్వశ్చన్స్ ఉంటాయి, 2 MCQs ఉంటాయి. కరెక్ట్ స్టేట్మెంట్ రాయమని ఇస్తారు. దీనికి 5 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 17 ప్యాసేజ్ ఇస్తాడు. ప్యాసేజ్ ABCD క్వశ్చన్స్ ఉంటాయి. దానికి జంబుల్డ్ మీనింగ్ ఆర్డర్లో రాయాలి. దీనికి 5 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 18 రిలేటివ్ క్లాస్ ది హూ, విచ్, హూమ్, హోస్ తో దీని సెంటెన్స్ ని కంబైన్ చేయాలి. దీని రిలేటివ్ క్లాస్ అంటారు. యూనిట్ 1 నుంచి వస్తుంది. దీనికి 2 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 19 చేంజింగ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లెక్క మార్చుకోవాలి. దీనికి 2 మార్క్స్. టెక్స్చువల్ నుంచి రావచ్చు, జనరల్ నుంచి రావచ్చు. క్వశ్చన్ నెంబర్ 20 రిపోర్టెడ్ స్పీచ్. క్వశ్చన్ నెంబర్ 20 రిపోర్టెడ్ స్పీచ్. దీంట్లో క్వశ్చన్ నెంబర్ 20 రిపోర్టెడ్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లకి రాయాలి. అది టెక్స్ట్ బుక్ నుంచి అని రావచ్చు, జనరల్ అని రావచ్చు. దానికి 2 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 21 ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇస్తారు. దాంట్లో ఇది సూటబుల్ ప్రిపోజిషన్ రాయాల్సి ఉంటుంది. ఇది టెక్స్ట్ గా రావచ్చు, జనరల్ గా కూడా రావచ్చు. దీనికి 2 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 22 ఒక ప్యాసేజ్ ఇస్తారు. అందులో అండర్లైన్ చేసిన వర్డ్స్ని కరెక్ట్ వర్డ్ని తీసుకొని ఎడిట్ చేయాలి. న్యూ సెంటెన్స్గా రాస్తే 4 మార్క్స్ ఇస్తారు.